కృష్ణుడు తన చివరి రోజుల్లో ఎలా గడిపాడు? కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు హస్తినాపురాన్ని పాలిస్తున్నారు. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నాడు. చాలా సంవత్సరాలు శాంతంగా గడిచాయి. కానీ ఆయన వంశమైన యాదవ వంశంలో అహంకారం, మదం, అశాంతి పెరిగిపోయాయి. కాలం గడిచే కొద్దీ యాదవులు తగాదాలు పెట్టుకున్నారు. ఆ కంచెలు ఇనుపంలా గట్టిగా మారి ఆయుధాల్లా పనిచేశాయి. వారు ఒకరినొకరు చంపుకుంటున్నారు. బలరాముడు కూడా తపస్సులో లీనమై ప్రాణత్యాగం చేశాడు. తన వంశం అంతమైందని గ్రహించిన శ్రీకృష్ణుడు ప్రశాంతంగా అడవిలోకి వెళ్ళాడు. ఆయన కింద చెట్టు నీడలో కూర్చొని ధ్యానంలో మునిగిపోయాడు. అప్పుడు ఒక వేటగాడు జరుడు దూరం నుంచి ఆయన పాదం మీద ఉన్న మెరిసే రత్నాన్ని జింక కంటి వలె భావించి బాణం వదిలాడు. ఆ బాణం శ్రీకృష్ణుడి పాదంలో తాకింది. జరుడు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి పాదాలకు నమస్కరించి క్షమాపణ కోరుకున్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, జరా, ఇది యోగ దేహం. నువ్వు నా కర్మను ముగించావు. నీకు పాపం లేదు. పరలోకంలో నాతో ఉంటావు అని. అలా శ్రీకృష్ణుడు స్వయంగా తన దివ్య రూపం ప్రదర్శించి వైకుంఠానికి చేరుకున్నాడు. కృష్ణుడు పరమపదానికి చేరిన వెంటనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ఇది ద్వాపర యుగం ముగింపు, కలియుగం ప్రారంభం అని చెప్పుకుంటారు.